3, 2, 1 ఫ్రెండ్స్, ఈ వీడియోలో చేసి నేను పిహెచ్డి నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. 2024-25 సంవత్సరం పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీయు కూకట్పల్లి హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇందులో చెప్తున్నాను. పిహెచ్డి ఏ కోర్సులలో ఉంది, ఎలా చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాలో ఎవరైనా కదా ఇక్కడ పిహెచ్డి చేసుకోవడానికి అర్హులు. ఓకేనా? ఇక పూర్తి వివరాలకు మనం వెళ్ళే ముందు ఒకసారి మన మోడల్ ఐడియాస్ గురించి చెప్పుకుందాం. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా నేను ఎన్నో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ ఉద్యోగాలకి కోచింగ్ ఇస్తూ వస్తున్నాను. నేను మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తూ వస్తున్నాను. సో నా ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా గైడెన్స్ ద్వారా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నా యొక్క గైడెన్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ లైఫ్లో మీరు సెట్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మరి మనకి జేఎన్టీయు జవహర్ నాలెడ్జ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి మనకి నోటిఫికేషన్ అయితే ఈ 2024కి పిహెచ్డికి అయితే వచ్చేసింది. ఇక్కడ ఫిబ్రవరి 24 లోపు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఓకేనా? రైట్, దీనికి సంబంధించినది చెప్తాను. ఇక్కడ 3 రకాల పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2 రకాలు చెప్పుకోవాలి. ఒకటేమో వీళ్ళకి అంటే పార్ట్ టైం ఉంది, ఒకటేమో ఫుల్ టైం ఉంది. సో ముందుగా వీళ్ళు ఏం చేశారంటే జేఎన్టీయు వాళ్ళు ఒక ఇచ్చిన నోటిఫికేషన్ మనం డైరెక్ట్గా చదువుదాం. ఇక్కడ చూస్తే మీకు యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. సో టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం జనవరి 23, 2024 రోజు రిలీజ్ అయిన దీని ప్రకారం. సో ఇక్కడైతే ఇంజనీరింగ్ పిహెచ్డి అనేది ఫర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఇంజనీరింగ్ విద్యార్థులకి అంటే ఇంజనీరింగ్ కోర్సెస్కి యాజ్ వెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్కి పిహెచ్డి అయితే ఉంది. ఇందులో వచ్చేసి ఈ సంబంధిత అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు దాన్ని ఈ ఆన్లైన్లో వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో కాపీస్, సర్టిఫికేట్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి డీడీని తీసి పంపించమంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనం ఫిబ్రవరి 24 సాయంత్రం 4 పంపాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు 2 ఉన్నాయి. ఒకటేమో రెగ్యులర్ ఉంది, ఇంకొకటేమో పార్ట్ టైం కూడా ఉంది. సో ఈ ఫుల్ టైం, పార్ట్ టైంకి సంబంధించిన రెండింటిని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ కూడా అనుబంధంగా ఇచ్చేశారు. దీంట్లో కూడా అంటే ఒకటేమో ఫుల్ టైం నోటిఫికేషన్, ఒకటేమో పార్ట్ టైం నోటిఫికేషన్. సో ఇక్కడ ఫుల్ టైం పిహెచ్డి రీసెర్చ్ ఒకటి ఉంది, పార్ట్ టైం ఉంది. అయితే ఇక్కడ ఫుల్ టైం ఎవరికి ఉందంటే జేఆర్ఎఫ్ ఎవరైతే సాధించి ఉన్నారో ఫెలోషిప్ వాళ్ళ కొరకు ఫుల్ టైం ఉంది. ఇక పార్ట్ టైం అనేది మామూలుగా ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్స్ మిగతా వాళ్ళకి సంబంధించింది అయితే ఉన్నది. వివరాలు ఇందులో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రాసేసి, ఇది మళ్ళీ పాతకాలం లాగానే వీళ్ళు పెన్ను పేపర్ పెట్టేశారు. ఇవన్నీ డీటెయిల్స్ రాసి మీ ఫైనల్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ, బోర్డు, ఇవి మీరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత టెంటేటివ్ అయిన రీసెర్చ్ ప్రపోజల్ మీద ఏముంది, ఏ టాపిక్ పైన మీరు రీసెర్చ్ చేయాలనుకున్న టాపిక్ పేరేంటి, సో మీరు దాన్ని ఎందుకు తీసుకున్నారో అది తీసుకొని అందులో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నిటితోని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీ యొక్క కంపెనీ నుండి కానీ లేదా మీరు పనిచేస్తున్న ఏరియా నుండి తీసుకొని సో వీటన్నిటిని మీరు డైరెక్ట్గా వాళ్ళ పోస్ట్ ద్వారా పంపించమంటున్నాడు. అయితే ఇందులో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండి, మెకానికల్ ఇంజనీరింగ్ అండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అట్లాగే బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజికల్ సైన్స్, ఓకే, సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ దీనికి సంబంధించింది, నెక్స్ట్ ఫార్మటికల్ సంబంధించింది, ఇక మేనేజ్మెంట్ స్ట్రీమ్లో వచ్చేసి మేనేజ్మెంట్ సైన్సెస్ సంబంధించి. సో ఈ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం పిహెచ్డి చేయడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఫుల్ అయినా పార్ట్ అయినా మీరే దీని గురించి డీటెయిల్స్గా డౌన్లోడ్ చేసుకోవడం తెలుస్తుంది. లింక్ కూడా కింద ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి.
సో ఇక్కడ సెలెక్షన్ అయిపోయిన తర్వాత కండిషన్స్ ఆర్ ద రిక్వైర్డ్. సో టు ప్రిస్క్రైబ్డ్ అడ్మిషన్ ఫీజు కూడా దీనికి ఉంటుంది 5,000 రూపీస్. సో ఓవరాల్గా ట్యూషన్ ఫీజు 60,000 ఫర్ యానం ఇది కట్టుకోవాలి. దీనికంటే ఎక్కువగా మీకు రీసెర్చ్ ఫెలోషిప్ డబ్బులు వస్తాయి, దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అడ్రస్ ఒకసారి చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ మీకు సంబంధించి డీడీ చేసుకోవడానికి సంబంధించి మీరు పూర్తిగా క్లియర్గా చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అకాడమిక్లో మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పిహెచ్డి ఇక్కడైతే చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో వీడియోని షార్ట్కట్లో స్పీడ్గా తొందరగా చెప్పేశాను. తర్వాత వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అడుగుతుంటే ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.